చేసుకుంటూ యానోడ్లో కలవడం మనకు కావాలి. మన ప్రాసెసే క్యావిటీని టచ్ చేసుకుంటూ, అంటే ఇట్లా రన్ అవ్వాలి, అంతేగాని నేను స్ట్రైట్గా వెళ్ళకూడదు. స్ట్రైట్గా వెళ్తే యానోడ్లో కలిసిపోతుంది కాబట్టి ఈ క్యావిటీస్ని మనం ఏం డిస్టర్బ్ చేయట్లా. మనం ఏం చేస్తున్నాం, క్యావిటీలో వచ్చే సిగ్నల్ని డిస్టర్బ్ చేసి మనం సైన్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో అట్లా డిస్టర్బ్ చేయాలంటే ఎలక్ట్రాన్ ఎప్పుడు క్యాథోడ్ నుంచి యానోడ్కి స్ట్రైట్గా వెళ్ళకూడదు. దాన్ని బెండ్ చేయడానికి నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యూజ్ చేశాను. సో ఒకసారి పాయింట్స్ చూడండి. మీకు కాన్సెప్ట్ తెలిసి చాలండి, మీరు కొంచెం ఓన్గా రాసుకుంటే సరిపోతుంది. పవర్ సప్లై ఎట్లా ఇచ్చామని చెప్తారండి. ఇక్కడ 180 degrees ఫేస్ షిఫ్ట్ అని చెప్పుకున్నాం కదా, ఆ పార్ట్ పాజిటివ్ వస్తే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తే నెగిటివ్ వస్తుంది, ఆ ఫార్మాట్లో. ఎలక్ట్రాన్ మూమెంట్ అండి బేస్డ్ ఆన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోతే స్ట్రైట్గా వచ్చేస్తున్నాయి క్యాథోడ్ నుంచి యానోడ్కి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మోడరేట్గా ఉంటే ఏమైంది, బెండింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఇదిగోండి ఇట్లా బెండ్ అవుతా వచ్చింది. బాగా ఎక్కువైపోతే ఏమైంది, మళ్ళీ క్యాథోడ్ నుంచి వచ్చి క్యాథోడ్లోకి వెళ్ళడం స్టార్ట్ అయింది. దీనివల్ల హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం దీన్ని వాడకూడదు. ఇక్కడ ఏమవుతుంది, అసలు డైరెక్ట్గా చేరిపోవడం వల్ల దీనివల్ల క్యావిటీస్కి ఏం ఎఫెక్ట్ ఉండదు. సో క్యావిటీని మనం ఎఫెక్ట్ చేయాలంటే కొంత ఫీల్డ్ మోడరేట్గా అప్లై చేయాలి కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మోడరేట్గా అప్లై చేసాం. దీనివల్ల క్యావిటీ ఎలక్ట్రాన్ అనేది బెండ్ అవ్వడం మొదలుపెట్టింది. బెండ్ అయ్యి 2-3 క్యావిటీని టచ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల క్యావిటీకి ఎనర్జీని ఇచ్చి ఈ ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీ లూజ్ అవుతుంది. సో ఇక్కడ జరిగేది ఇది. ఈ 3 కేసెస్ గుర్తుపెట్టుకోండి. మనకి కేస్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది సింపుల్గా మ్యాగ్నెట్రాన్ డయాగ్రామ్ చూడండి. మ్యాగ్నెట్రాన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, దీన్ని క్రాస్ ఫీల్డ్ డివైస్ అంటారని. అంటే కింద నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వస్తూ ఉంటాయి. ఇదేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ లైన్స్ ఏమో ఆల్రెడీ మనకి ఆర్ఎఫ్ సిగ్నల్స్ వల్ల ఉంటుంది. సో ఈ రెండింటిని క్రాస్ అవ్వడం వల్ల, లేకపోతే ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉండడం వల్ల దీన్ని ఏమన్నారు, క్రాస్ ఫీల్డ్ డివైస్ అన్నాడు. అది కన్స్ట్రక్షన్. సిలిండ్రికల్ క్యాథోడ్ ఈజ్ సరౌండెడ్ బై యానోడ్ క్యావిటీస్. అంటే మధ్యలో ఉన్న క్యాథోడ్ అనేది యానోడ్ క్యావిటీస్లో సరౌండ్ అయి ఉంటుంది. ఈ మధ్యలో ఉండే గ్యాప్నేమో ఇంట్రాక్షన్ స్పేస్ అన్నాడు. ఓకే, ఏమనండి, ఇంట్రాక్షన్ స్పేస్. ద అవుట్పుట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద క్యావిటీ. అంటే ఏ క్యావిటీ నుంచి అయినా మనం అవుట్పుట్ తీసుకోగలం. ఆపరేషన్ చూడండి, ఇదిగోండి. డిపెండింగ్ ఆన్ రిలేటివ్ స్ట్రెంగ్త్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, the electrons emitted from cathode and moving towards the anode will travel through the interaction space. అంటే ఈ ఓవరాల్ ఆపరేషన్ దేని మీద బేస్ అయి ఉంటుందంటే, క్యాథోడ్ నుంచి రిలీజ్ అయిన యానోడ్ అనేది క్యాథోడ్ నుంచి రిలీజ్ అయిన ఎలక్ట్రాన్ అనేది యానోడ్ వరకు చేరే విధానం ఏదైతే ఉందో దాని మీదే ఓవరాల్ ఆపరేషన్ అనేది వర్క్ అవుతుంది. బట్ యాక్చువల్గా ఏమవ్వాలి, ఇక్కడ చూడండి, క్యాథోడ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయింది అనుకోండి యానోడ్కి, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనట్టు. ఇక్కడ చూడండి, వెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ 0, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆబ్సెన్స్లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ ట్రావెల్ స్ట్రైట్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్. అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది యానోడ్కి అన్నాడు. ఓకేనండి. అట్లా కాదు, కొంచెం స్లైట్గా ఇంక్రీజ్ చేసాం. ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమైంది, వెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ స్లైట్లీ ఇంక్రీజెస్ బెండింగ్ ద పాత్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే ఈ బీ చూడండి, స్లైట్ ఇంక్రీజ్ చేయగానే బెండ్ అయిందా. ఫస్ట్ ఇట్లా వెళ్ళింది, మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఇండికేటెడ్ బై బీ అన్నాడు చూడండి, ఇక్కడ స్లోగా బెండ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అట్లాగే ఇంకా ఫర్దర్గా ఇంక్రీజ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ రిటర్న్ బ్యాక్ టు క్యాథోడ్ బై గ్రేజింగ్ ద సర్ఫేస్ ఆఫ్ యానోడ్. అంటే ఇట్లా టచ్ అయ్యి మళ్ళీ వెనక్కి రావడం స్టార్ట్ చేసింది. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, దాని యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని లూజ్ అవడం స్టార్ట్ చేసింది. ఎలక్ట్రాన్ అనేది దాని యొక్క ఎనర్జీని లూజ్ అవడం స్టార్ట్ చేసింది. ఆ టైంలో దాన్ని ఏమంటారంటే క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. అంటే ఏ మ్యాగ్నెటిక్ ఫోర్స్ దగ్గర వద్దయితే క్యాథోడ్ యొక్క ఎలక్ట్రాన్ రిలీజ్ అయ్యి మళ్ళీ క్యాథోడ్ దగ్గరికి రిటర్న్ వస్తుందో దాన్ని ఏమంటారు, క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. అట్లాగే మీకు ఇంకో పాయింట్ చెప్పాను కదా, ఇన్ పై మోడ్ ఆసిలేషన్స్, అంటే మనం ఆల్రెడీ 180 degrees ఫేస్ షిఫ్ట్లో ఉండాలని చెప్పుకున్నాం కదా, దాని గురించి అండి ఇదంతా. సో మనకి ఇదంతా నెసెసిటీ కాదు. సో అప్లికేషన్ చూడండి,
హీటింగ్, ఇండస్ట్రియల్ హీటింగ్ అన్నాడు. అంటే ఇన్ కేస్ మనం ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రాన్ మళ్ళీ క్యాథోడ్లోకి వచ్చినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఆ విధంగా వాడుకోవచ్చు. లేదా మైక్రో ఫ్రీక్వెన్సీ అంటే చాలా మైక్రాన్గా ఉంటుంది, అంటే చాలా సన్నగా ఉంటుంది దాని యొక్క ఫ్రీక్వెన్సీ, అంటే నథింగ్ బట్ చాలా దగ్గరగా ఉంటుంది ఇట్లా. సో దీని యొక్క వేవ్ లెంత్ కూడా చాలా తక్కువ, చాలా 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 మైక్రాన్స్. సో బాగా దగ్గరగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఇలా దగ్గరగా ట్రావెల్ అవ్వడం వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో యూజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ హీటింగ్, యూజ్డ్ ఇన్ మైక్రోవేవ్ ఓవెన్స్, ఎందుకంటే మైక్రోవేవ్ ఓవెన్స్లో వెళ్ళేవి మైక్రోవేవ్ సిగ్నల్సే. యూజ్డ్ ఇన్ రాడార్ ట్రాన్స్మిటర్ టు ప్రొడ్యూస్ హై పవర్ సిగ్నల్స్. సో హై పవర్ సిగ్నల్స్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. నథింగ్ బట్ అన్ ఆసిలేటర్, యూజ్ అయిన ఆసిలేటర్, మైక్రోవేవ్ ఆసిలేటర్ అని చెప్పి ఇంకోటి రాసుకోండి. సో ఇవే అప్లికేషన్స్. ఒకసారి మ్యాటర్ చదువుకోండి, మనం చెప్పిందే ఉంటుంది, ఓవర్గా ఏమి ఉండదు. సింపుల్, మనకి టార్గెట్ అంతా ఏమంటే ఇక్కడున్న ఎలక్ట్రాను యానోడ్కి వెళ్ళాలి, బట్ క్యావిటీని కట్ చేస్తూ యానోడ్కి వెళ్ళేలా మనం చేయాలి. సో ఈ 3 కండిషన్లో మనం యూజ్ చేసేది ఏంటి, స్ట్రైట్కి వెళ్ళేది మనం వాడడం, రిటర్న్ వచ్చేది కూడా మనం వాడాల్సింది ఏంటి, ఈ బెండింగ్ ప్రాసెస్ ఏదైతుందో దీన్ని మాత్రం వాడుకుంటాం. ఈ టైంలో ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఒక క్యావిటీ ఉన్నట్టుగా స్పేస్ ఉంటే, సో ఈ క్యావిటీ ఏమవుతుంది, దీని యొక్క ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది, దానివల్ల దాని యొక్క రిలేటివ్ స్ట్రెంత్ ఒకటి పెరుగుతుంది సిగ్నల్ది. ఓకే, సో మ్యాగ్నెట్రాన్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ యాజ్ ఏ హై పవర్ మైక్రోవేవ్ ఆసిలేటర్. ఓకేనండి, సో థ్యాంక్ యూ.